హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి కీర్తనకారుడు దేవుడు 46వ కీర్తన ఫరహా కుమారుడు కీర్తన 11వ వచనం ఆయన ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆయన అంటే, మన ప్రవర్తన బట్టి తోడుగా ఉంటాడు, మన నీతిని బట్టి తోడుగా ఉంటాడు, మనకి ఉన్న ఆలోచన దాన్ని బట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అదే 101వ కీర్తనలో ఆయన అంటున్నాడు, 101వ కీర్తన 3వ వచనం అన్నాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకోను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహాయములు అవి నాకు అంటనివ్వను. ఎప్పుడైతే భక్తి మార్గం తొలగిపోతారో వారి వైపు దేవుడు చూడడు. నువ్వు భక్తి మార్గంలో నడువు, విశ్వాసం కలిగుండు, నమ్మకం కలిగుండు, ప్రార్థన జీవితం కలిగుండు, అప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయనే సైన్యములకు అధిపతి యొక్క దేవుడు. అదే 101వ కీర్తన 6వ వచనంలో, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెడుతున్నాను. యథార్థమైన వాళ్ళు కావాలి, పరిశుద్ధత కలిగిన వారు కావాలి, పవిత్రత కలిగిన వారు కావాలి, ప్రార్థన అనుభవం కలిగిన వారు కావాలి. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ సమస్యలన్నీ దేవుడు తొలగిస్తాడు, నీ కష్టాలు దేవుడు తీసేస్తాడు, నీ వ్యాధి, నీ రోగ, నీ బాధ, నీ బలహీనతలన్నీ దేవుడు తీసేస్తాడు. కనుక నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. దేవుడు నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, నీ కుటుంబానికి తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్.